సో హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో 94 ఇయర్స్ ఆయనకి. సో అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమా సింగ్ గీతం. సో ఈ సినిమా చూడడం జరిగింది. సింగ్ గీతం అని ఎందుకు పెట్టారు అనేది ఏంటి అంటే, ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అని చెప్పాలి అంటే, ఈ సినిమా మీరు కూడా చూడాల్సిందే. సింగ్ గీతం ఎందుకు పెట్టారు అనేది నిజంగా ఇలాంటి ప్రయోగాలు ఆయన ఎన్నో చేస్తున్నారు. ఒక పుష్పక విమానం, మూకీ డ్రామా సినిమా అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో జనాల్ని ఒప్పించి మెప్పించారు. అలాగే ఆదిత్య 369 ఎప్పుడో ముందుకెళ్ళే ముందు తరాలు ఎలా ఉంటాయని చూపించిన సినిమా అప్పట్లోనే తీసి చూపించారు. అండ్ ఎన్నో అద్భుతాలు. అలాగే కమల్ హాసన్ గారితో విచిత్ర సోదరులు, చిన్నవాడు పెద్దవాడు, అసలు ఆ రోజుల్లో అలాంటి ఒక టెక్నిక్ని యూజ్ చేసి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. సో ఇంత టెక్నాలజీని అప్పట్లోనే వాడిన ఆయన ఇప్పుడు సంగీతం అనే సినిమాని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇందులో మాట కంటే పాటే ఎక్కువ వినబడుతుంది. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం ఆ పాటని క్యారీ చేస్తూ ఆ ప్రతి ట్యూన్కి మ్యూజిక్ ఇస్తూ రావడం అనేది అంత ఈజీ విషయం కాదు. సో లెజెండరీ డైరెక్టర్గా సంగీతం గారికి ఎలా అయితే సెల్యూట్ చెప్తున్నామో, అలాగే ఇంకొక వ్యక్తి డిఎస్పి గారికి కూడా ఇక్కడ సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే త్రూ అవుట్ ద ఫిలిం ఆ మ్యూజిక్ అందరూ ఇస్తారు, అది వేరే విషయం. కానీ పాటలాగా ఉండే మాటకి, ప్రతి మాటకి మ్యూజిక్ ట్యూన్ కట్టి చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఆయనకి ఎంత వర్క్ ఉంటుంది, దాన్ని ఎంత డెడికేటెడ్గా చేశారు అనేది. అండ్ నాగేశ్వన్ గారు నిజంగా ప్రయోగాలు, కొత్త తరం సినిమాలని ఎంకరేజ్ చేస్తూ కొత్త తరంగా సినిమాలని చూపించడంలో మీరు ముందుంటారే. అండ్ ఎప్పుడు కూడా అశ్విన్ దత్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్గా ఉన్న అయాన్ కానీ, అహిల్య, శాలిని కొండపూడి అండ్ తులసి గారు, శివన్నారాయణ గారు, బెనర్జీ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే తులసి గారిది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడ ఏంటి అంటే, కుబేరపురం అనే ఆ ఊర్లో జరిగిన దానికి. అండ్ ఇందులో మనకి ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్గా రాహుల్ రవీంద్ర గారు ఉన్నారు అండ్ నీతు పేతురాజు గారు ఉన్నారు. సో వీళ్ళతో పాటు క్లైమాక్స్లో ప్రతి నాగశ్విన్ గారి సినిమాలో ఉండే ఒక హీరో ఇందులో కూడా మనకు కనిపిస్తాడు. ఎవరు ఆ హీరో అనేది మీరు సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. బట్ ఆయన ప్రతి నాగశ్విన్ గారి సినిమాలో స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అండ్ నాకు తెలిసి ఆయన ఏ సినిమా చేసినా క్లైమాక్స్లో ఆయనకు ఒక రోల్ అనేది ఇచ్చేస్తారేమో. సో ఆ మంచి ఇంపాక్ట్ ఉన్న ఫిలిం లాగా, అంటే సినిమా చూస్తున్నంతసేపు ఆద్యంతం ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటాం, సెకండ్ హాఫ్ నవ్వుతో పాటు ఎమోషన్ ఫీల్ అవుతాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. సో ఒక మంచి ఎమోషనల్ మ్యూజికల్ కామెడీ రైడ్ చూసినట్టు అయింది నాకైతే. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ స్లో ఉంది, కొంచెం బోర్ కొడుతుంది అనిపించిన, ఆ కొత్త కథని ఆస్వాదిస్తూ ఎక్కడ కూడా మనం అది ఫీల్ అవ్వమన్నమాట. అది ఆ సినిమాలో ఉండే మ్యాజిక్. అండ్ 94 ఇయర్స్లో వర్చువల్గా డైరెక్ట్ చేస్తూ, మొబైల్లో చూస్తూ, అక్కడి నుంచి ఆయన డైరెక్షన్స్ చెప్తూ ఆయన చేయించుకున్నారు సినిమా అంటే మామూలు విషయం కాదు. 94 ఏళ్ల వ్యక్తి చేసిన కష్టం, సినిమా మీద ప్రాణం, సినిమా మీద మక్కువ ఉంటేనే ఇలాంటి పనులు చేయగలుగుతారు. నాగేశ్వరరావు గారు నా చివరి శ్వాస వరకు సినిమా కోసం ఉంటానని చెప్పారు. అలాగే ఈయన కూడా దర్శకత్వం మామూలు దర్శకత్వం కాదు. నిజంగా మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం పాటతో నడపాలి అంటే ఎంత డబ్బింగ్ చెప్పేవాళ్ళు కూడా ఎంత కష్టం ఉంటుందో అసలు అవలీలగా చేయించారు అందరితోనూ కూడా. చాలా తక్కువ టైంలో మొదలైంది, తక్కువ టైంలో సినిమా ఫినిష్ అయింది, ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సో ఇలాంటి ఒక సినిమా మంచి ఏమంటారు, మనం సినిమాలని చెప్తూ ఉంటాం కదా, కల్ట్ క్లాసిక్స్ అని. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్ట్ క్లాసిక్ ఫిలిం అనిపించింది నాకైతే మటుకు. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ సంగీతం. అండ్ ఖచ్చితంగా ఇంకొకసారి కూడా చూడొచ్చు. రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అండ్ ఫ్యామిలీతో కూడా చూసే ఫిలిం, ఫ్యామిలీ అందరూ చూసే ఫిలిం. సో సంగీతం గారి సినిమా ఆయన మార్క్ కనిపించింది, ఆయన సినిమా కనిపించింది. అండ్ నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటి సినిమాలకి, ఆయన వయసుకి, ఆయన కష్టానికి, ఆయనకున్న అనుభవానికి రేటింగ్ ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు. సో మంచి రేటింగ్, మంచి సినిమా థియేటర్లో చూడండి, మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.